సర్క్యూట్కి గురై పూరిళ్లు దగ్ధమైన ఘటన కల్లూరు పంచాయతీలో చోటు చేసుకుంది. దీంతో బాధితులు తమను ఆదుకోవాలని కోరుతున్నారు. తిరుపతి జిల్లా దొరవారిసత్రం మండలం కల్లూరు గ్రామంలో అర్ధరాత్రి 12 గంటల సమయంలో షార్ట్ సర్క్యూట్కి గురై ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. విషయం తెలుసుకున్న స్థానికులు మంటలను ఆర్పడానికి ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. దీంతో పూరిళ్లు పూర్తిగా మంటల్లో కాలిపోయింది. ఘటనా సమయంలో ఇంట్లో 25,000 రూపాయల నగదు, 2 సవర్ల బంగారం, ఇంట్లోని వస్తువులు పూర్తిగా మంటల్లో కాలిపోయాయి. విషయం తెలుసుకున్న సర్పంచ్ ఇట్టగుంట పురుషోత్తం, తెలుగుదేశం పార్టీ నాయకులు, మాజీ జెడ్పీటీసీ ఇట్టగుంట రత్నయ్య బాధితులను పరామర్శించి ప్రభుత్వం తరపున బాధితులకు న్యాయం చేస్తామని భరోసానిచ్చారు. పూర్తిగా నిరాశ్రులైన బాధితులు తమను ఆదుకోవాలని ఎస్కే ప్యారాబి నబ్రెసుల్ అధికారులను కోరుతున్నారు. దొరవారిసత్రం మండలం మాది, కల్లూరు గ్రామం, తిరుపతి జిల్లా. ఇంట్లో పోయి కొనుక్కున్నాము. కరెంటు వల్ల కాలిపోయింది. ఇది మా అమ్మ, మా నాయన ఇంట్లో నుంచి అదల బదులు వచ్చేటప్పటికి మంట జాస్తి అయిపోయింది. ఊళ్ళో గ్రామం వాళ్ళంతా వచ్చి ఆరిపినా కూడా జరగల. ఆ కరెంటు వల్ల ఇల్లు కాలింది. ఊళ్ళో ఇంట్లో బీరువు, టీవీ ఉన్నటువన్నీ కాలిపోయినాయి. గొడ్డలు కట్టుకున్న గొడ్డలతో కూడా మొత్తం కాలిపోయినాయి. ఎక్కువగా అంటే డబ్బులు కూడా కాలిపోయింది. ఎక్కువగా అంటే బయట వచ్చి కట్టుకున్న గొడ్డలతో నిలబడిపోయినాము. మన టీవీ, బీరువా, గొడ్లు, డబ్బులు 25,000 మొత్తం కాలిపోయి సరసం అంతా కూలిపోయి కట్టుకున్న బట్టతో వీధిలో నిలబడిపోయినాం సార్. ఏదో ఒకటి మమ్మల్ని చేయి తెచ్చి ఎట్టుకుంట రత్నయ్య గారు వచ్చినాడు, పురుషోత్తం సర్పంచ్ గారు వచ్చినాడు, ఆయన వచ్చి పిల్లిసంగయ్య గారు వచ్చినాడు, మల్లయ్య గారు వచ్చినారు. అందరూ వచ్చినారు, చూసినారు, మాకు ధైర్యం చెప్పినారు. పూర్తిగా సరసం అంతా కూలిపోయి వీధిలో నిలబడిపోయినాము. ఏదో మీ సహాయం మేము కోరుతున్నాము. ప్రభుత్వం సలహా మేము కోరుతున్నాము. ప్రభుత్వం అధికారం మీరు సహాయం చేయాలని కోరుతున్నాము. దయచేసి మీరు మాకు చేసి సహాయం ఆదుకుంటే మళ్ళీ చెప్పు.